ప్రతిరోజు టోల్ గేట్లు దాటుతూ వేలకు వేల డబ్బులు చెల్లిస్తున్నారా? మీరు దాటుతున్నటువంటి టోల్ గేట్ మీకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందా? అయితే కేంద్ర ప్రభుత్వం మీకోసం అనే ఒక కొత్త ప్లాన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పాస్ ద్వారా కేవలం 350 రూపాయలు చెల్లించి ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నన్ని సార్లు ఆ టోల్ గేట్ ను అయితే క్రాస్ చేసి వెళ్ళొచ్చు. దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ స్కీమ్ గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ స్కీమ్ అనేది పూర్తిగా ఉచితం అయితే కాదు. అన్ని వాహనాలకు కూడా ఇది వర్తించదు. కేవలం కొన్ని వాహనాలకు మాత్రమే వర్తించడంతో దీనిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొంత దిద్దుబాటు అయితే చేసింది. అదేంటి అంటే ప్రతి సంవత్సరం ఇండెక్స్ హోల్సేల్ ఛార్జెస్ అయితే మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ టోల్ గేట్ కు సంబంధించి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ప్రతి వాహనానికి 330 నుంచి 350 రూపాయలు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. ఈ టోల్ పాస్ అనేది కేవలం మీరున్నటువంటి టోల్ గేట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మీకు టోల్ గేట్ ఉన్నట్లయితే వారికి మాత్రమే 350 రూపాయలతో ఈ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్ని వాహనాలకు అయితే వర్తించదు. కేవలం నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ టోల్ గేట్ పాస్ అనేది వర్తిస్తుంది. టాక్సీలు, కమర్షియల్ వాహనాలకు అయితే ఇది వర్తించదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 121 టోల్ ప్లాజాలు డిజిటల్ పద్ధతి ద్వారా అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా మిగిలిన టోల్ ప్లాజాలకు అయితే ఈ పాస్ విస్తరించనుంది. ఇప్పుడు టోల్ ప్లాజాలకు వెళ్లి ఈ పాస్ తీసుకోకుండా డైరెక్ట్ గా మనం ఆన్లైన్ ద్వారానే ఈ టోల్ ప్లాజా పాస్ అనేది తీసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మనం దీన్ని అప్లై చేసుకోవడం కోసం ప్లే స్టోర్ లో ఉన్నటువంటి రాజ్మార్గ్ యాత్ర అనే అఫీషియల్ యాప్ ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క లాగిన్ ఇచ్చి ఈ యాప్ లో ఫాస్ట్ ట్రాక్ సర్వీసెస్ విభాగంలో లోకల్ పాస్ లేదా మంత్లీ పాస్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. మీ వాహనం నెంబర్, ఆర్సీ నెంబర్ ఏదైతే ఉందో ఆర్సీ నెంబర్ అండ్ అలాగే మీ ఫాస్ట్ ట్రాక్ వివరాలు అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డిజి లాకర్ తోటి ఈ ఆధార్ సీడింగ్ అనేది జరుపుతుంది. ఆధార్ సీడింగ్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీకు పాస్ సంబంధించి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ నేరుగా ఫాస్ట్ ట్రాక్ కి లింక్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క టోల్ గేట్ పాస్ అనేది తీసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా ఈ 121 టోల్ ప్లాజా లిస్ట్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రెగ్యులర్ గా టోల్ ప్లాజాలో తిరుగుతూ ఉంటారో వారికి అయితే షేర్ చేయండి. ఇది వారికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీరు తిరుగుతూ ఉంటే వెంటనే పాస్ అనేది తీసుకోండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.